హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంచెల సెలక్షన్ 517. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ లాగ్ అయితే ఈ ఇయర్ జరిగిన మా మ్యారేజ్ యానివర్సరీది ఫ్రెండ్స్. ఆగస్ట్ 1న మా పెళ్లి రోజు ఫ్రెండ్స్. అయితే అప్పటి నుంచి ఈ లాగ్ నేను పెట్టాలని అనుకుంటున్నాను. అలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆగస్ట్ 1, 2012లో అయితే మా పెళ్లి జరిగింది. ఈ సంవత్సరం అంటే ఆగస్టు 1న స్కూల్లోనే మా పెళ్లి రోజు వేడుక చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సర్ప్రైజ్ అయితే పిల్లలు టీచర్స్ అయితే చాలా బాగా ప్లాన్ చేశారు. నన్నైతే 4:30 స్కూల్ వదిలే టైంకి అయితే రమ్మన్నారు. నేను క్యాజువల్గా రమ్మన్నారని అనుకున్నాను. అయితే సార్కి కూడా తెలీదు ఇలా సర్ప్రైజ్ ఇస్తారని. ఇలా పిల్లలందరూ మా మ్యారేజ్ యానివర్సరీకి వాళ్ళు విషెస్ తెలుపుతూ గ్రాండ్ వెల్కమ్ అయితే చేశారు. మాకు కింద నుంచి పువ్వుల్ని జిమ్ముతూ అయితే వచ్చారు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అయితే ఇంకొక సర్ప్రైజ్ ఉందన్నారు. ఆ సర్ప్రైజ్ ఏంటో చూద్దామని పై ఫ్లోర్కి అయితే వెళ్ళాము. డోర్ లాక్ తీయగానే అసలు మాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. టీచర్స్ అందరూ కలిపి విష్ యూ హ్యాపీ యానివర్సరీ మరియు ఫ్లవర్స్ బొకేతో అయితే మాకు వెల్కమ్ చెప్పారు. అలాగే విషెస్ని తెలిపారు. రూమ్ కూడా డెకరేషన్ చేశారు. అలాగే కేక్ని కూడా ఏర్పాటు చేశారు. మేమైతే ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. చాలా బాగా అయితే అనిపించింది. టీచర్స్ వాళ్ళు మరియు పిల్లలు ఇలా అయితే మమ్మల్ని సర్ప్రైజ్ చేశారు. మా బ్యాక్ సైడ్ అయితే మేమిద్దరం ఉన్న ఫోటోని పెట్టారు. లవ్ సింబల్లా అయితే డెకరేషన్ అయితే చేశారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఆ ఫోటోకి అయితే ఒక హిస్టరీ ఉంది ఫ్రెండ్స్. నేను ముందు చెప్తాను మీకు అది. అయితే ఆ రోజు అలా మా కేక్ కటింగ్ అయితే జరిగింది. చాలా హ్యాపీగా అయితే మా పెళ్లి రోజు వేడుక జరిగింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మా పెళ్లి రోజు ఇలా జరుగుతుంది అని. ఎక్స్పెక్ట్ చేయకుండానే టీచర్స్ పిల్లలు ఇలా సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇచ్చారు. టీచర్స్కి అలాగే స్టూడెంట్స్కి కూడా నా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. మా సార్ చూసారా కేక్ తినడానికి ఎలా సిగ్గుపడుతున్నారు, వాళ్ళ స్టాఫ్ ఉన్నారని. అయితే ఇలా అయితే మా పెళ్లి రోజు వేడుక చాలా బాగా జరిగింది. అయితే అన్నిటిలోనూ హైలైట్ ఏంటంటే ఈ ఫోటో ఫ్రెండ్స్. ఈ ఫోటో బ్యాక్ సైడ్ ఉన్న ఫోటోవే పెద్దగా ఫోటో ఫ్రేమ్ అయితే చేయించారు. ఈ ఫోటోకి హిస్టరీ ఉందని చెప్పాను కదా. అది ఏమిటంటే దసరా నవరాత్రుల్లో అమ్మవారికి పూజను చేయాలంటే ఒకరోజు పీటల మీద అయితే కూర్చుంటాం కదా ఫ్రెండ్స్. అయితే దసరా నవరాత్రుల్లో మాకు ఫస్ట్ పీటల మీద కూర్చుని పూజ చేసాక తర్వాత దిగిన ఫస్ట్ ఫోటో ఇది. అమ్మవారి పూజకి కూర్చున్నాం కదా ఫ్రెండ్స్. ఆ ఫోటో మాకు సెంటిమెంట్ ఆ ఫోటో అని వాళ్ళకి తెలియదు. వాళ్ళు సర్ప్రైజ్గా ఇవ్వాలని ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుని అయితే ఫోటోని ఫ్రేమ్ చేయించారు. ఆ ఫోటోని చూడగానే నేనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. ఆ శారీ కూడా నాకు చాలా ఇష్టమైన శారీ. మా జాష్మిత అయితే ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఆ కార్డ్స్ని అయితే మీకు చూపిస్తుంది. ఫస్ట్ 2 గిఫ్ట్స్ని చూపించింది కదా ఫ్రెండ్స్. ఒకటి పోస్టరు, ఒకటి ఫోటో ఫ్రేము. ఆ తర్వాత పిల్లలు ఇచ్చినవి అయితే మీకు చూపిస్తుంది. విషెస్ని తెలిపే ఈ కార్డ్స్ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తున్నాయి. ఒక్కొక్కటి ఒక్కో డిజైన్లో ఉన్నాయి. ఒక్కొక్క క్రియేటివిటీగా అయితే పిల్లలందరూ తయారు చేశారు వీటిని. ఈ కార్డ్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి.
ఇలా అయితే మా మ్యారేజ్ యానివర్సరీ జరిగింది. అలాగే మా పిల్లలు, మా భవిష్య జాష్మిత అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇలా సర్ప్రైజ్ చేసి మా మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ని ఇంత బాగా జరిపినందుకు స్కూల్ పిల్లలకి మరియు టీచర్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలని తెలియచేస్తున్నాను. ఈ లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ లాగ్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్. Bye friends, thank you for watching.